శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింహరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2024వ సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. గోచారంలో చూస్తే గురువు 9వ ఇంట రవితో కలిసి ఉన్నాడు. ఇది ఒక మంచి వేళా విశేషం. గురువు 9వ ఇంట రవితో కలిసి ఉన్నాడు కాబట్టి అదృష్టమే. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రవి సూర్య భగవానుడు మేషరాశిలోకి వచ్చాడు. మేషరాశిలోకి సూర్య భగవానుడు అడుగుపెట్టినటువంటి టైం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే సూర్యునికి ఉచ్చరాశి ఏంటంటే మేషరాశి. అందుకే ఇటు మేషరాశి వారు ఇటు సింహరాశి వారు బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఇప్పుడు మనకు ఏప్రిల్ కాకుండా మే 1వ తారీఖు నుండి మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఆ పుష్కర కాలంలో మీరు తప్పకుండా మీకు వీలైతే అక్కడ మీరు పుష్కర నది స్నానం చేయడం అనేది కూడా ఎంతో గొప్ప శుభ సూచిక. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి. మీ పేరు మీద 18 బీజాక్షరాలు ఆ యొక్క నర్మదా నది తీరంలో నేను వేస్తాను, ఆ పుష్కర నదిలో వేస్తాను. దానికి సంబంధించిన జలము, ఆ యొక్క పవిత్ర జలాన్ని కూడా నేను అందిస్తాను. దీంతో పాటుగా ఇదొకటే కాదండి, ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు మొదలైనప్పుడు నేను శని హోమం తలపెడతాను. శని హోమం అనేది కూడా చాలా అద్భుతమైనది. ఎందుకంటే కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు మనం ఈ శని హోమం జరిపించాలి. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది కొద్ది రోజులు మాత్రమే చేస్తానండి, ఇంకా శని హోమాలు ఆపేస్తాను. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడే మనం శని హోమం జరిపిస్తాం. అది దాటిందంటే ఇంకా శని హోమం చేయించడానికి ఉండదు. ఆ అవకాశం ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మీరు అప్పుడు చేసుకుంటే ఏం ప్రయోజనం ఉండదండి, పెద్దగా లాభం పడేది ఉండదు. ఎందుకంటే శని ద్వారాలు తెరుచుకున్నారు. ఎందుకంటే వినతులు స్వీకరిస్తున్నాడు శనీశ్వరుడు. అందుకే మే 4వ తారీఖున పుష్కర సమయంలో పుష్కర కాలంలో శని హోమం జరిపించుకుంటే మీకు చాలా చాలా వేలా విషయం. దాంతోడుగా మీ పేరు మీద 18 బీజాక్షరాల గోత్రనామాలు చదువుకుంటూ ఆ యొక్క పుష్కరంలో వేయడం, అక్కడ నుండి ఆ యొక్క బాటిల్ వాటర్ తీసుకురావడం, మీకు పంపించడం, ఈ శని హోమం వీడియో కూడా పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి తప్పకుండా. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా సింహరాశి వారికి ముఖ్యంగా మీరు ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి 270 డిగ్రీల నుండి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకోవాల్సిందే. ఎందుకంటే సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగం ఈ క్రోధినామ సంవత్సరం నుండి మొదలవుతుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. 2 ఏంటంటే ఆదాయం 2, సంపాదించేది 2 అయితే ఖర్చు 14. ఇది ఎక్కడ న్యాయం అంటారు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం మీకు కలిసి రావాలంటే నేను చెప్పేది అదండి. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన టైం మంచిది. అందులో వృషభ రాశి నుండి గురుడు మనకు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మేషరాశిలోనే ఈ యొక్క సూర్యభగవాన్ ఉన్నప్పుడు ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు జరగడం అనేది కూడా ఎంతో మంచి వేళా విశేషం. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకండి. కాబట్టి శని హోమం చేయాలంటే కూడా చాలా కష్టపడి చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక నల్ల వస్త్రం తీసుకుని తెల్ల ఆవులు నల్ల నువ్వులు ముడివేసి వాటి నూనెలో ఒక కొద్ది రోజుల దాకా అఖండ దీపాలతో కాపాడి ఆ శని హోమంలో వేసినప్పుడు అవి చిటపట అని అవి మీదికి లేచి మా మీదనే పడతాయి. అప్పుడు ఏంటంటే ఎవరి కర్మలో మేము అనుభవించవలసి వస్తుందండి. అందుకే శని హోమాన్ని ప్రత్యేకంగా పిలవడం కారణం అదేనండి. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్న దేశ విదేశాలలో ఉన్న శని హోమం అనేది కూడా మేము జరిపించి మీకు ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాం. కాబట్టి ఈ శని హోమంలో తప్పకుండా పాల్గొనండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ యొక్క నెల నుండి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ఆదాయం 2 అనేది అది ఏం లేదు కదా, వ్యయం 14 ఉంది కదా, మేము ఎలా బ్రతకాలని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది న్యూమరాలజీలో ఉంటుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పురాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వోలు, తాళపత్ర గ్రంథం, ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.